ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి మనం మాట్లాడుకుందామండి. మీకు ఐడియా ఉంది కదా విన్యాసాల గురించి. సో ఆల్రెడీ నేను వచ్చేసి ప్రీవియస్ వీడియోస్లో తెలంగాణ హైకోర్టుకి సంబంధించి 24th జూన్ ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చేశానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి, నా ఛానల్లో ఉన్నాయి. అండ్ మీకు వచ్చేసి ఈ వీడియోలో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ డిజర్ట్ హంట్ 2025 అండి. సో ఇది వచ్చేసి మనకి 2025లో జరిగిన ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ అండి. దీన్ని ఎవరు నిర్వహించారంటే భారత వైమానిక దళం నిర్వహించింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇది ఎప్పుడు నిర్వహించారంటే 2025 ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు అయితే దీన్ని నిర్వహించారు. ఇది వచ్చేసి జోధ్పూర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అండి. రాజస్థాన్లో ఉంది కదండి జోధ్పూర్, అక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో అయితే దీన్ని నిర్వహించారు. అండ్ దీంట్లో వచ్చేసి భారత త్రివిధ దళాలు అయితే పాల్గొన్నాయి. ఏమేంటి అండి, భారత సైన్యం, అది వచ్చేసి పారా స్పెషల్ ఫోర్సెస్, భారత నౌకాదళం, మార్కోస్ మెరైన్ కమాండోస్ అండ్ భారత వైమానిక దళం, గరుడ్ కమాండోస్. సో ఈ మూడు త్రివిధ దళాలు అయితే దీంట్లో పాల్గొన్నాయండి. అండ్ దీంట్లో వచ్చేసి దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే, మూడు దళాలు ఉన్నాయి కదా, ఈ త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంచడం కోసం, అందరూ కలిసి కోఆపరేటివ్గా వర్క్ చేయడం కోసం, జాతీయ భద్రత కోసం ఎలాంటి మనకు ఆపరేషన్ వచ్చినా కూడా ముగ్గురు కలిసి కోఆపరేట్ చేసుకొని చేయడం గురించి అయితే దీని ప్రధాన లక్ష్యం అండి. సో దీంట్లో ఏమేమి అంశాలు నిర్వహించారంటే, ఎయిర్బోర్న్ ఇన్సర్షన్ అండి, విమానాల ద్వారా దళాల ప్రవేశం గురించి, మరియు ప్రెసిషన్ స్ట్రైక్స్, ఖచ్చితంగా లక్ష్యాలు ఉంటాయి కదండి, వాటిపై దాడులు చేయడం గురించి. నెక్స్ట్ హాస్టేజెస్ రెస్క్యూ, బందీలుగా ఉంటారు చూడండి మన దేశం వాళ్ళు, సో వాటి రక్షణ గురించి. నెక్స్ట్ ఉగ్రవాదాన్ని ఎలా నిరోధించాలో వాటి ఆపరేషన్స్ గురించి. అండ్ కాంబాట్ ఫ్రీ పాల్ గురించి. అండ్ పట్టణ విద్యా విన్యాసాలు అంటే అర్బన్ వార్ఫేర్ గురించి కూడా డిస్కస్ చేశారండి. సో ఇది వచ్చేసి ఎక్సర్సైజ్ డిజర్ట్ హంట్ 2025 గురించి. సో మీకు గుర్తుంది కదా, ఫిబ్రవరి 2025 24 నుంచి 24 to 28 వరకు అయితే జరిగిందండి. అండ్ ఎక్కడ జరిగింది, రాజస్థాన్లో ఎక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది కదా జోధ్పూర్లో, అక్కడ జరిగింది. సో ఎవరెవరికి మధ్య జరిగింది, ఇది వచ్చేసి త్రివిధ దళాలు ఉన్నాయి కదా, ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ గరుడ కమాండ్స్, వీటికి మూడిటికి మధ్య వచ్చేసి ఇది జరిగింది. సో దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే, మూడు దళాల మధ్య సమన్వయం పెంచడం అండ్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా జాతీయ భద్రత కోసం మూడు దళాలు వచ్చేసి సంయుక్తంగా సిద్ధంగా ఉండడం గురించి అయితే. అండ్ నెక్స్ట్ విన్యాసం వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025. సో ఇది వచ్చేసి సైక్లోన్ విన్యాసం గురించి అండి. ఇది భారత్ మరియు ఈజిప్ట్ దేశాలకి మధ్య జరిగింది. ఇది వచ్చేసి 3వ ఎడిషన్ అండి. సో ఇది 2025 ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అయితే జరిగిందండి. సో ఇది మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఉంది కదండి రాజస్థాన్, అక్కడ జరిగిందండి. సో ఇదేంటి, భారత ఈజిప్ట్ ప్రత్యేక దళాల యొక్క సంయుక్త సైనిక విన్యాసం గురించి అయితే తెలుపుతుందండి. అండ్ ఇందులో పాల్గొన్న దళాలు ఏంటంటే, భారత దళాలు ప్లస్ ఈజిప్ట్ దళాలండి. భారత్ నుంచి 2 స్పెషల్ ఫోర్సెస్ అండి. ఆ స్పెషల్ ఫోర్సెస్ నుంచి 25 మంది సైనికులు పాల్గొన్నారు. ఈజిప్ట్ నుంచి 25 మంది టాస్క్ ఫోర్స్ ప్లస్ స్పెషల్ ఫోర్స్కి సంబంధించిన 25 మంది సైనికులు అయితే పాల్గొన్నారు. సో దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే, రెండు దేశాల సైన్యాలు ఉంటాయి కదా, వాటి మధ్య సౌమన్యాన్ని పెంచడానికి. అండ్ ప్రత్యేకంగా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి కదండి, వాటిలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా రెండు మిలిటరీలకు సంబంధించి, వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని దాని ద్వారా నెక్స్ట్ ఆపరేషన్లకి యూజ్ చేసుకోవడం గురించి. అండ్ మనకి ఇంకేంటంటే, ఈ ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు ఉంటాయి చూసినావా, వాటి గురించి ఇద్దరు కలిసి వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఆ నైపుణ్యాన్ని పెంచుకోవడం గురించి. అండ్ మరియు ఎడారి ప్రాంతాలు ఉంటాయి కదండి, అర్ధ ఎడారి ప్రాంతాలు ఉంటాయి చూడండి, వాటి దగ్గర యుద్ధ సామర్థ్యాలు అనేది అభివృద్ధి చేసుకోవడం గురించి అయితే వీటి ప్రధాన లక్ష్యాలండి. సో దీంట్లో ఏమేమి విషయాల గురించి మాట్లాడుకున్నారంటే, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేశారు, జాయింట్ టాక్టికల్ డ్రిల్స్ గురించి, అండ్ స్నైపింగ్ గురించి, కాంబాట్ ఫ్రీ పాల్ గురించి, అండ్ రికానైసెన్స్ అండ్ సర్వేలెన్స్ గురించి మాట్లాడారండి. సో ఇది ఏమంటూ 48 గంటల వరకు అయితే ఇది జరిగిందండి. అంటే దాన్ని ముగించే ముందు 48 గంటల వాలిడేషన్ విన్యాసాన్ని అయితే చేశారండి. అండ్ ఇది వచ్చేసి భారత్కి ఈజిప్ట్కి మధ్య జరిగింది. ఎప్పుడు జరిగింది, 2025 ఫిబ్రవరి 10th నుంచి 23rd వరకు జరిగింది. సో ఇండియా నుంచి స్పెషల్ ఫోర్సెస్గా
ఒక 25 మెంబర్స్ వచ్చేసి సైనికులు పాల్గొన్నారు. ఈజిప్ట్ నుంచి స్పెషల్ ఫోర్స్ మరియు టాస్క్ ఫోర్సెస్ నుంచి 25 మంది పాల్గొన్నారు. సో 2 దేశాల మధ్య సమన్వయం పెంచుకోవడానికి అండ్ ఇద్దరి యొక్క అనుభవాలని షేర్ చేసుకొని వచ్చే ఆపరేషన్స్కి సిద్ధంగా ఉండడం గురించి అండ్ మరియు అర్ధ ఎడారి ప్రాంతాల్లో వచ్చేసి యుద్ధ సామర్థ్యాలని అభివృద్ధి చేసుకోవడం గురించి అయితే దీని ప్రధాన లక్ష్యాలు. సో ఇది వచ్చేసి సెకండ్ టాపిక్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్దండి. ఇదేంటంటే ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2025 ధర్మా గార్డియన్ విన్యాసం అండి. ఇది వచ్చేసి భారత్కి జపాన్కి మధ్య జరిగింది. ఇది మనకి 6th ఎడిషన్ అండి. సో ఇది వచ్చేసి 2025 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు జరిగింది. ఇది ఈస్ట్ ఫుజీ మాన్వా ట్రైనింగ్ ఏరియా ఉంది కదండి జపాన్లో. సో అది అక్కడ వచ్చేసి జరిగిందండి. ఇది భారత్కి జపాన్కి మధ్య జరిగిన సంయుక్త సైనిక విన్యాసం. అండ్ పాల్గొన్న దళాలు వచ్చేసి భారత్ నుంచి మద్రాస్ రెజిమెంట్కు చెందిన సుమారు 120 మంది సైనికులు దీంట్లో పాల్గొన్నారు. మరియు జపాన్ నుంచి జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన JGSDF జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన 34వ ఇన్ఫెంట్రీ రెజిమెంట్కి చెందిన 120 మంది సైనికులు అయితే పాల్గొన్నారు. మన నుంచి 120 మంది సైనికులు అండ్ వాళ్ళ నుంచి 120 మంది సైనికులు అయితే ఈ విన్యాసంలో పాల్గొన్నారు. సో ఈ విన్యాసం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే 2 దేశాల సైన్యాలు ఉంటాయి కదండి, రెండింటి మధ్య సమన్వయాన్ని పెంచడం గురించి, నెక్స్ట్ పట్టణ యుద్ధ సామర్థ్యాలు అర్బన్ వార్ఫేర్ ఉంటుంది కదండి దాని గురించి మెరుగుపరచడం గురించి, అండ్ ఉగ్రవాదాలు ఉంటాయి కదండి వాటికి వ్యతిరేకంగా ఆపరేషన్లో ఇద్దరు సైన్యాలు కలిసి కోఆపరేటివ్గా సంయుక్త శిక్షణ ద్వారా ఎలాంటి ఆపరేషన్ అయినా చేయడం గురించి, అండ్ ఐక్యరాజ్య సమితి ఉంది కదండి యుఎన్ఓ మిషన్స్లో కూడా సంయుక్తంగా పనిచేసే సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం అయితే వీళ్ళు ప్రధాన లక్ష్యాలుగా అయితే ఈ విన్యాసాన్ని చేశారు. సో ఇందులో వచ్చేసి డిస్కస్ చేసుకున్న అంశాలు వచ్చేసి జాయింట్ టాక్టికల్ డ్రిల్స్ గురించి, అర్బన్ వార్ఫేరు, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, డిజాస్టర్ రెస్పాన్స్ వ్యూహాలు మరియు శారీరక దృఢత్వం మరియు సంయుక్త ప్రణాళిక గురించి అయితే ఈ అంశాలు అయితే చోటు చేసుకున్నాయండి ఈ విన్యాసాల్లో. సో ఇది ఐడియా ఉంది కదండి మీకు, భారత్కి జపాన్కి మధ్య జరిగిన సైనిక విన్యాసం. దీని పేరు వచ్చేసి ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ 2025. సో ఇది వచ్చేసి 2025లో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు జరిగింది. ఇది వచ్చేసి 6th ఎడిషను. సో ఇది ఎక్కడ జరిగింది? ఈస్ట్ ఫుజీ మాన్వా ట్రైనింగ్ ఏరియా జపాన్లో జరిగిందండి. సో దీంట్లో సంయుక్త సైనిక విన్యాసం ఎవరికి మధ్య? భారత్కి జపాన్కి మధ్య. భారత్ నుంచి మద్రాస్ రెజిమెంట్కి చెందిన 120 మంది సైనికులు, జపాన్ నుంచి జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ సర్వీస్ నుంచి 34వ ఇన్ఫెంట్రీ రెజిమెంట్కి సంబంధించిన 120 మంది సైనికులు పాల్గొన్నారు. దీంట్లో ఏంటంటే ఇరు దేశాలకు మధ్య సమన్వయాన్ని పెంచడానికి ప్లస్ పట్టణ యుద్ధ సామర్థ్యాలను మెరుగుపరచడానికి, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్లో సంయుక్తంగా శిక్షణ పొందడానికి మరియు ఐక్యరాజ్యకు సంబంధించిన మిషన్స్ ఉంటాయి కదండి దాంట్లో సంయుక్తంగా పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం అయితే ఇది ప్రధాన లక్ష్యం అండి. సో ఈ వీడియోలో ఈ 3 విన్యాసాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ విన్యాసాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. సో మీకు ఇంకేమైనా వీడియోస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కూడా అవి కూడా కామెంట్స్లో చెప్పండి. సో థ్యాంక్ యూ.